ఆరోగ్యకర ఆహార పదార్థాలను స్వీకరించడం ద్వారా మానవాళికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఉభయ తెలుగు రాష్ట్రాల పద్మశ్రీ సుభాష్ పాలేకర్ కృషి ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయరామ్ అన్నారు. కెప్టెన్ అజ్జరపు మల్లికార్జునరావు రాజేశ్వరి దంపతుల స్వీయ పర్యవేక్షణలో కాకినాడ జిల్లా రామేశ్వరంలోని హరిత రాగ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రకృతి రాగవారి నేచురల్ బయో ఇన్పుట్ రిసోర్సెస్ సెంటర్ను ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త విజయరామ్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమ్యూనిటీ నేషనల్ పార్కింగ్ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎలియాజర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ శివచక్రం స్వీయ పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ కేంద్రం రైతులందరికీ అందుబాటులో ఉంటూ ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్కి చెందిన అగ్రికల్చర్ స్టూడెంట్స్తో కలిసి విజయరామ్ చేసిన కార్యక్రమాలు గ్రామీణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేషనల్ ఫార్మింగ్ ప్రతినిధులతో పాటు ప్రకృతి రాగ సంస్థ ప్రతినిధుల బృందం సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, ఫణీంద్ర, శివసాయి కుమార్, బివిఎస్ నారాయణ, టి శివ, జయకుమార్, ఇంజనీర్ సాయి ప్రసాద్, ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి రాజు, కాలేజ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ద్వారా నిర్మాణం చేయడం జరిగింది. దీని ద్వారా ఈరోజు రైతులకి అలాగే అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న 3వ సంవత్సరం విద్యార్థులకు చేద్దామనుకుంటున్న రైతులకి ఇక్కడ ప్రాథమిక సూత్రాలు పాలేకర్ గారి విధానాన్ని చెప్పడం జరిగింది. ఆచరిద్దామనుకున్న వాళ్ళకి ఇక్కడ 500 పంట నమూనాని మొదలు పెట్టబోతున్నారు. ఇక్కడ ఎకరం 15 సెంటర్లో ఒక విజ్ఞాన కేంద్రంగా తయారు చేసి స్కూలు విద్యార్థులకు అతి తక్కువ నీళ్లతో మన ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి సంబంధించిన సౌభాగ్యం మోడల్ నమూనాని కూడా తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఒక చిన్న చెరువు, నీటి కుంట, ఆవులకి ఈ వ్యవసాయ క్షేత్రానికి సరిపడా ఆవులు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక చక్కని నమూనాని తీర్చిదిద్దుతున్నారు. ఇది ఈ గ్రామం, మండలం కాకుండా జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మల్లికార్జునరావు గారికి, ఈ వ్యవసాయ సిబ్బందికి, వారి కుటుంబానికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు.